హైవ్యూర్స్ నిన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వీళ్ళు లోన్ తీసుకున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో పెద్దది ఐటమ్ వచ్చింది. నేను చూసి నిజం అబద్ధం అనుకుంటూ ఉన్నా. బట్ వైసీపీలో ఇంకా ఖండించలేదు, ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. అండ్ మోర్ ఓవర్ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినవి ఏంటి అని చూసుకుంటున్నప్పుడు ఇది నిజం అనిపిస్తుంది అని చెప్పేసి వీడియో ఇచ్చా. నిన్న సిఆర్ఈడి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, అది అవాస్తవం, అటువంటిది ఏమీ లేదు, ఎవరైతే దీన్ని ప్రకటించడం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. నేను చట్టాన్ని గౌరవించాలి అండ్ ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి సరే వీళ్ళు ఎంత ఇదిగా చెప్తున్నారు కదా, నేను దాన్ని హైడ్ చేశాను వీడియోని. బట్ టీడీపీ వాళ్ళు కానీ రిమైనింగ్ ఛానల్స్ కానీ అందరూ ఆస్తికి దాన్ని ఉంచారు. ఇప్పుడు కొడాలి నాని తాకట్టు పెడతారు, అయితే ఏంటి, తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా? సచివాలయం ఏమన్నా చంద్రబాబు సొమ్మ? ఎంత దారుణంగా మాట్లాడంటే, అవునరా మేము తాకట్టు పెట్టావరా, అది ప్రభుత్వ సొమ్మురా, మరలా విడిపిస్తావరా, ఏంది మీకేది నొప్పి అన్నట్టుగా మాట్లాడాడు. సో దీన్ని బట్టి మీరు చెప్పండి వాళ్ళు తాకట్టు పెట్టారో లేదో. నాకు తెలిసి ఆంధ్రజ్యోతులు మరలా ప్రూఫ్లు సేకరిస్తారు, అకౌంట్ నెంబర్ ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు మరలా స్పెషల్ ఆర్టికల్ అప్పుడు వేస్తారు, అప్పుడు నేను మరలా నా వీడియో పబ్లిష్ చేస్తాను. సో ఇప్పుడు టాపిక్లోకి ఏంటి, ఇదిగో మరలా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి పరిపాలన మొదలైన తర్వాత ఆయన ఇచ్చిన జీవోలు కానీ నోటిఫికేషన్లు కానీ అసలు ఎంత దారుణంగా అధ్వానంగా ఉంటాయంటే, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలో తెలియదు, సిలబస్ ఎలా ఉండాలి ఏంటో తెలియదు, అండ్ దానికి సంబంధించేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్గా వచ్చేసి చేయాల్సిన ప్రాపర్ వేలో ఉండవు. అండ్ కొన్ని జీవోలు ఇస్తే అసలు జీవోలు కోర్టుల ముందు నిలవో. అసలు పరిపాలన చేతగానోళ్ళు కానీ పరిపాలిస్తే ప్రజాస్వామ్యంలో కోర్టులే వాచ్ డాగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి అవి చూస్తూ ఊరుకోవు కాబట్టి ఈ జీవోలు కొట్టివేస్తూ ఉన్నాయంటే, ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలకుడు అసలు అవసరమా రాష్ట్రానికి? అంటే తన మరల ఎవరైనా పరిపాలన చెప్పేసి మరలా గెలిపిస్తారా? అసలు ఈ వైసీపీకి ఎవరైనా ఓట్లు వేస్తారా? మీరే చెప్పండి. ఇదిగో మరలా ఇప్పుడు ఇదే విషయం నేను మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చెప్పా. 6,100 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేనేమని చెప్పున్నా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రిజల్ట్ ఏమో మార్చి 14ని ఇస్తారా, మార్చి 15నేమో డిఎస్సినా, ఎందు సంవత్సరం వీళ్ళు చేస్తుందని చెప్పేసి అదే అన్నారా లేదా? అసలు టెట్కి డిఎస్సికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? మినిమం 1 మంత్ అబోవ్ ఉండాలి. లాస్ట్ టైము ఎక్కడైనా మీరు చూసుకోండి, ఇవి ఇప్పుడు తెలంగాణ నోటిఫికేషన్ మీరు చూసుకుంటే ఆల్రెడీ గతంలో ఆల్రెడీ టెట్ పెట్టున్నారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్లికేషన్ ప్రాసెస్కి అప్లికేషన్ లాస్ట్ డేట్కి ఎగ్జామ్ పెట్టడానికి మినిమం 2 నెలల గ్యాప్ తీసుకున్నారు. అక్కడ ఏపీలో హడావుడిగా అప్లికేషన్ పెడతారు, హడావుడిగా టెట్ పెడతారు, హడావుడిగా డిఎస్సి పెడతారు. ఏంది అసలు, ఏంది యాత్రమేంది? శ్రీకాకుళం జనం హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఇదిగో ఈరోజు చెప్పింది, ఏందయ్యా ఇది 2018లో ఆనాడు వచ్చేసి గ్యాప్ బ్రహ్మాండంగా ఉంది. దేనికి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇస్ నథింగ్ బట్ డిఎస్సి టైప్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. సో అంటే ఇక్కడ ఏంటి, డిఎస్సికి టెట్కి మినిమం 4 వారాల పైన గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మీరు ఈ మార్చి 14న టెట్ రిజల్ట్ వస్తుంది కదా, దెన్ మీరు ఆ తర్వాత 4 వారాలు అంటే ఏప్రిల్లోనో మేలోనో ఎప్పుడో పెట్టుకోండి డిఎస్సి అన్నారు. సో ఈ గవర్నమెంట్ ఉండగా డిఎస్సి అయ్యేది కాదు. ఎందుకంటే వన్స్ ఇంక ఎన్నికలు మొదలవుతున్నాయంటే ఈ డిఎస్సి నిర్వహణ ఇవన్నీ కష్టం. సో ఆఫ్టర్ ఎలక్షనే మరలా ఈ డిఎస్సి, ఈ రిక్రూట్మెంట్, ఈ లైక్ ఇవన్నీ నాకైతే అనిపిస్తాను. సో ఇప్పుడు తీర్పు ఏమని ఇచ్చినారు, టెట్ రేపు మార్చి 14న పెడుతున్నారు. మార్చి 14 రిజల్ట్ వస్తుంది, మార్చి 7 ఎప్పుడు టెట్, రేపు మార్చి 14 రిజల్ట్, 15 డిఎస్సి ఉంది, ఏప్రిల్లో రిజల్ట్ ఉంది. అలా కాదు, డిఎస్సికి ఈ టెట్కి గ్యాప్ ఉండాల్సిందే 4 వారాల పైన అని చెప్పేసి తీర్పు ఇచ్చేసింది కోర్టు. సో ఇప్పుడు మళ్ళీ రివైజ్డ్గా ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎలా ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంటే షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు డిఎస్సికి టీఆర్ఈటీకి రిజల్ట్ డిఫరెన్స్. టీఆర్ఈటీ వచ్చేసింది టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఏపీఎస్సీకి కండక్ట్ చేసింది అన్నట్టు అనుకోవచ్చు. డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్లో కలెక్టర్, డిఈఓలు మనకు కొంతమంది వాళ్ళతో కూడినటువంటిది. ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏంటి ఆ ప్రాసెస్ సంబంధించి మొత్తం వీళ్ళే చూసుకుంటారు. టీఆర్ఈటీ అన్నప్పుడు ఓవరాల్గా స్టేట్ బాడీ అన్నది చూసిద్ది అనమాట. అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. డిఎస్సి టీఆర్ఈటీ 2 కూడా సేమ్ టీచర్లకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నట్టు, అంతే. ఓకేనా? సో క్లారిటీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదైతే టెట్ పెడుతున్నారో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మినిమం కనీసం 4 వారాలు గ్యాప్ ఉండాల్సిందే డిఎస్సికి అని చెప్పేస్తున్నారు. సో విద్యార్థులకి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు మన దగ్గర కూడా సబ్స్క్రైబర్లు. సో వాళ్ళందరి కోరిక ఫలించింది. కోర్టులు ఉండబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు నిజంగా బతుకుతున్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. అదర్వైజ్ నిజంగా నాకు భయం వేస్తా ఉంది. అసలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు, దానికి ఇంత దారుణంగా ప్రవర్తించాలి ఆ మనిషి అని చెప్పేసి. సీరియస్లీ నాకు తెలిసి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన నేనైతే చూడలే. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కోర్టులు
అసలు ఇదే నిర్ణయం అని ఆ జీవోలు కొట్టేశాయో, ఇదేంట ఇలా చేశారు అని పోస్ట్ పోన్ చేశాయో ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి. ఇంకా జగన్ని నమ్మటం, ఇంకా జగన్ని మెచ్చుకోవటం, ఇంకా ఈ వైసీపీకి ఓటేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారండి ఇప్పటికైనా.